హైవే నెంబర్ ఫ్యాన్ మీద స్పీడ్ పెడితే ఎగిరిపోయేవాడు గురించి ఏం మాట్లాడతాం మనం? నీ స్థాయి అంతా గాలిలో గెలిచినటువంటి వాడు గాలి మాటలు మాట్లాడడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడేటువంటి స్థాయి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇక్కడ మాట్లాడడం కాదు, ఇట్లాంటి ఏలికి పాములన్నీ ఏది పడితే అది మాట్లాడుతున్నాయని నరేంద్ర మోడీ సమక్షంలో మీటింగ్లో బహిరంగ సభలో నరేంద్ర మోడీని పక్కన పెట్టుకొని నాకు బీజేపీతో సంబంధం లేదు, ఇంకొకరితో లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి సంక్షేమమే నాకు లక్ష్యమని ఆయన సమక్షంలో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ఏందనేటువంటిది రుజువు చేసుకున్నటువంటి వాడు. కాబట్టి ఎవడో దారిన పోయే దానిలో పనికిమాలలో తలమాసినటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకి పెద్దగా ప్రజలు కూడా విలువనిచ్చేది ఉండదు, వాటికి పెద్దగా స్పందించాల్సినటువంటి అవసరం ఉండదు. నువ్వేంది మాట్లాడేది ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతావునని? నాకు నీ మాదిరిగా అడ్డంగా ఊళ్ళోళ్ళై తినేది అలవాటు లేకపోయా. తినటం, కొవ్వు ఎక్కించుకోవటం, ఆ కొవ్వు కరిగించుకునే దానికి బేరియాట్రిక్ ఆపరేషన్ చేయించుకోవటం, మళ్ళీ ఊళ్ళోళ్ళ సొత్తు మీద పడటం. అందుకని అది ఎక్కడ నాకు వీలు పడుద్ది చెప్పు? అందుకని ఫ్యాన్ వేస్తే నేను ఎగిరిపోతా. అందుకే కదా నీ తోటి ముద్దాయి 2014లో గోవా మద్యంలో తమరు 4 కేసుల్లో ఏ కావలి ప్రతాపిరెడ్డి కోసం విర్రవీగావో ఆయన 5 కేసుల్లో, మీరిద్దరు 9 కేసుల్లో ముద్దాయిలు. నీ తోటి ముద్దాయి కోసం చెలరేగితే కావ్యకృష్ణారెడ్డి చెక్కతో కొట్టాడు, తల దించుకొని వెనక్కి రావాల్సి వచ్చింది. నువ్వు చేసే అప్లికేషన్స్ ఏం చేస్తుండవు అని అడుగుతుండా. నేను ఏం మాట్లాడుతుండవు అంటుండా. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అంటుండా. మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారా? ఈరోజు మేము ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ కంట్రీలో నంబర్ 1. 4,000 రూపాయలు వృద్ధాప్య వితంతు పింఛను ఇచ్చే రాష్ట్రం ఏదుందో చెప్పండి దేశంలో. పడక మీద పడుకునే వాళ్ళకి నెలకు 15,000, సంవత్సరానికి 1,80,000 ఒక ఉద్యోగికి ఇచ్చేంత డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరో చెప్పు, ఏ పార్టీ? అందుకే నిన్న ఆ సూపర్ సక్సెస్ అనంతపురంలో అదిరిపోయింది. అది చూసి జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన ఏడుపు, మీరు ఒక పక్కన ఏడుపు, మమ్మల్ని తిట్టడం.